పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. వ్యాకుల మాత సిలువ క్రింద విలపించిన మాత, మా బాధలను మా సిలువలను యేసు ప్రభువునకు సమర్పించే మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకు మరియ తల్లిని ఈ ప్రభు మన మధ్యలో ఉంచాడని మీలో కొంతమందికి డౌట్గా ఉండవచ్చు. కారణం, చిన్నప్పుడు మా ఊర్లలో విలపించి మరియ తల్లి ఏడ్చినటువంటి గాథను వాళ్ళు పాడినప్పుడు మేము చిన్నపిల్లలు కూడా ఏడ్చేవాళ్ళం. అలాంటి దినం ఈరోజు. అమ్మ మరియ తల్లి యేసు ప్రభు చనిపోయి భూస్థాపనం చేయబడి ఆ గడియ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది ఊహించుకుంటేనే ఈ దినం ఎలాంటి దినమని మీరు అనుకుంటారు, ప్రార్థిస్తారు. ఆ బాధ ఆమెకు తెలుసు. కావున ఆమె ప్రార్థన మనకు ఎంతో అవసరం. మన కూడా ఆ బాధలలో కష్టాలలో ఉన్నప్పుడు ఆమె తోడుగా ఉండే తల్లి, ఇదిగో నీ తల్లి అని పలికిన ప్రభు. టుడే when we were small, they used to dedicate to Mama Mary, and they used to weep and cry the way Mama Mary would have wept bitterly losing her son buried. అటువంటి మరియ తల్లి విజ్ఞాపనతో అందరికీ దయచేసి లింక్ను పంపండి. ఈ దినము ఏ ప్రోగ్రాం ఉండదు, కానీ కరుణ జపమాల ఆపలేము. కారణం, ఈరోజు 2వ రోజు మనము నవదిన ప్రార్థన జరుపుతున్నాం. ప్లీజ్ సెండ్ ద లింక్ టు as many people as possible so that they will have something to pray today with Mama Mary. నవదిన జపములు 2వ రోజు ప్రభు సందేశం. ఈరోజు గురువులు మఠవాసులందరినీ నా దగ్గరకు తీసుకొని రండు, వారిని నా దివ్య కారుణ్య అగాధములో మునుగునట్లు చేయుడు. వారే నేను కఠోర శ్రమలను సహించుటలో నాకు తగు శక్తిని సమకూర్చు భాగస్వాములు. కాలువలు వంటి వారు నా దివ్య కరుణదారులు సమస్త మానవ జాతి పైకి ప్రవగించుచున్నది. వారి ద్వారానే వాళ్ళు ఒక కాలువ లాంటి వాళ్ళంట. ఎవరు? మఠవాసులు అందరూ. ఈరోజు మా కోసం ప్రభు ప్రార్థించుటకు కూడా ఎన్నుకొనండి. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, మేలు మంచితనములన్నిటి మీలో నుండే ప్రవగించును కనుక మీ పవిత్ర ఊడిగమునకు అర్పించుకున్న స్త్రీ పురుషులందరిపై మీ కృపావరములు సమృద్ధిగా కుమ్మరించండి. తద్వారా వారి యోగ్యమైన మీ కారుణ్య క్రియలను నెరవేర్చుదురుగాక. వారిని దర్శించువారు వారి క్రియలను బట్టి పరలోకమందలి మీ కరుణగల తండ్రిని మహిమపరచుదురుగాక. నిత్యుడొక తండ్రి, మీ ద్రాక్ష తోటలో ఊడిగమ్ము చేయుటకు మీరు ఎన్నుకొన్న గురువులు మఠవాసులందరిపై దయగల మీ దృష్టిని సారించండి. వారిని మీ దివ్య ఆశీర్వాద ఫలములతో అభిషేకించి బలపరచండి. మరియు దయగల మీ దివ్య కుమారుని హృదయ గృహంలో కాపుదలనీయండి. వారికి వలయు వెలుగును శక్తిని సమకూర్చండి. తద్వారా వారి అనేకులను మీ రక్షణ మార్గంలో నడిపించుచు మీ అపార కారుణ్య మహిమను తలంచి ఏక కంఠముతో కలకాలము కీర్తించుచు స్తుతింతులు అర్పింతురుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మమ్మల్ని గుర్తించే రోజు. మఠవాసులందరినీ, స్త్రీ పురుషులందరినీ, ప్రత్యేక దేవుని కోసం అంకితమైన వారిని గుర్తించే రోజు. కేవలం పెద్ద బేస్ ద్వారా మాత్రం మమ్మల్ని గుర్తించేది కాదు. నవదిన ప్రార్థనలు 2వ రోజు యేసు ప్రభు మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నాడు. మేము కాలువ లాంటి వాళ్ళమంట. మీలో అనేక మందికి మాలాంటి గురువులు, కన్యాస్తుల ద్వారా ఇలాంటి ఆశీర్వాదం పొంది ఉంటారు. దాన్ని తలంచి మా కోసం ప్రార్థించే రోజు. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు లూమన్ జోసెఫ్, బేబీ కేట్లిన్కి దేవుడు పునర్జీవాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతగా
లూమన్ జోసెఫ్, ఎలిజబెత్ రాణి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయంతో మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మకేనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే వడలముడి ఆరుష్ మంచి ఆరోగ్యం, జ్వరం తగ్గిపోయి త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఓయి ప్రవళిక ఇప్పుడు రాస్తున్న ఎండిఎస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఓయి భాస్కర్ రెడ్డి. అలాగే నిన్నటి రోజు జన్మదినం జరుపుకున్న బాలస్వామి దేవునికి కృతజ్ఞతగా దీవెనల కొరకు మరియు యేసు తన దివ్య రక్తముతో ఆ కుటుంబాన్ని శుద్ధీకరించి తన కృపా కరుణను కురిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న నిన్నటి రోజు జన్మదినం కొనియాడినటువంటి బాలస్వామి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ఈ దినము త్రూ మేరీ టు జీసస్ అంటారు ఇంగ్లీష్లో. మమ్మ మేరీ ద్వారా, మరియ తల్లి ద్వారా యేసయ్యకు అర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు తప్పక మన ప్రార్థనలన్నీ అమ్మ మరియ తల్లి ద్వారా ఆలకింపబడునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరణిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరియ తల్లి వ్యాకుల మాత అనుభవించిన వ్యాకులములు అవన్నిటిని మళ్ళొకసారి తలంచే రోజు ఇది. ఆమె ప్రారంభం నుండి చివరి వరకు ఆమెకి ఒక దెబ్బ తర్వాత ఇంకొక దెబ్బ లాంటిది గాయములు. ఆమెకి ముళ్ళు గుచ్చుకున్నట్టు అలాంటి బాధలు. అవి చివరి రోజే ఈరోజు. తర్వాత ఆమె పునరుత్థానం చూడబోతున్నది. అలాగే మనము కూడా ఈరోజు వరకు విలాపముతో కన్నీటితో ఉన్నాం. లూకా 2:34-35 వచనంలో, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాస శాస్త్రమునే కొరుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము
నీ హృదయమును దూసుకొని పోనున్నది అని సిమియోను పలికాడు. దేవాలయంలో అర్పించుటకు వచ్చిన వాళ్ళక ఈ ప్రవచనం అని అనుకుంటారు, కానీ అది ఆమె కోసం కాదు, మనందరి కోసం. Luke 2:34-35 A sword will pierce your heart because of this baby. That's what happened. Not for her, for our sake. She had to go through that. మన బాధలన్నీ వహించినది యేసుప్రభు మాత్రం కాదు, యేసుప్రభు తల్లి కూడా. ఆ రోజే ఈ రోజు తలంచి పాడుదాం. దుఃఖముతో నిండిన యేసు హృదయంను చూచి, ఆ హృదయముతో బాధపడిన తల్లి హృదయంను చూచి ఈరోజు విలాపముతో పాడే పాట వ్యాకుల మాతకు. దుఃఖముతో నిండినది నీ హృదయం, దుఃఖముతో నిండినది నీ హృదయం. వ్యాకుల మాత మా ప్రియ మాత, వ్యాకుల మాత మా ప్రియ మాత. దుఃఖముతో నిండినది నీ హృదయం, దుఃఖముతో నిండినది నీ హృదయం. దోసుకొని పోయినది ఒక ఖడ్గం, దోసుకొని పోయినది ఒక ఖడ్గం. ఎంత వేదన ఎంత రోదన, ఎంత వేదన ఎంత రోదన. ఆ వేదనలో మేమున్నాము, ఆ వేదనలో మేమున్నాము. మాకై ప్రార్థించు వ్యాకుల మాత, మాకై ప్రార్థించు వ్యాకుల మాత. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ముందే చెప్పినట్టు ఈరోజు అమ్మ మరియ తల్లిని స్మరించే దినం కూడా. ఆమె యేసు ప్రభుతోనే నడిచింది, చివరి వరకు నిలబడింది. ఆమె ప్రారంభం నుండే ఒక తర్వాత ఒకటి ముళ్ళు అని చెప్పాను. రెండవది మత్తయి సువార్త 2:13-14లో ప్రభుదూత యోసేపులు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి
నేను చెప్పు వరకు అచ్చటనే ఉండును అని ఆదేశించాను. ద సెకండ్ కైండ్ ఆఫ్ పెయిన్ Mama Mary went through as mother of sorrow is Matthew 2:13-14. Herod was wanting to kill the baby because he was threatened by the birth of Jesus. So in the dream, angel appeared, told Joseph, carry the baby, carry the mother of the baby, and then quickly move from here before Herod attempts this murder. And he says, run in haste. అంత బాధ, కన్న బిడ్డను మోసుకొని పారిపోయే స్థితి మీకు వస్తేనే ఈ బాధ మీకు తెలుస్తుంది. కన్న బిడ్డను కోల్పోయిన తల్లి యొక్క వ్యాకుల మాతను స్మరించే దినం శనివారం, పవిత్రమైన శనివారం. ప్రార్థిస్తాం. బాలయేసుని కాపాడే ప్రయాణం, బాలయేసుని కాపాడే ప్రయాణం, ఎంత దూర ప్రయాణం, ఎంత అలసట ప్రయాణం, ఎంత దూర ప్రయాణం, ఎంత అలసట ప్రయాణం, ఆ ప్రాణపాయ స్థితిలో మేమున్నాము, ఆ ప్రాణపాయ స్థితిలో మేమున్నాము. మాకై ప్రార్థించు వ్యాకుల మాత, మాకై ప్రార్థించు వ్యాకుల మాత. భక్తితో రెండవ గుర్తును చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్క కుటుంబంలో ఒక్కరికి మాత్రం కాదు, తండ్రికి బాధ, తల్లికి బాధ, కుమారునికి బాధ యోసేపుకు కలిగింది. మీ కుటుంబంలో కూడా తండ్రి తల్లి రూపంలో మీకున్న బాధలన్నీ అర్పించే గుర్తులలో ఉన్నాం. ఇది పవిత్రమైన శనివారం, హోలీ సాటర్డే. ఇన్ దట్ ఫ్యామిలీ father figure had trouble. He was even frightened, Joseph. He had to go through such kind of insecurity along with the baby Jesus and Mama Mary. Mother Mary went through that situation as I told you just before, and little baby Jesus went through that. చిన్న బాలయేసుకు బాధ, తండ్రికి బాధ, తల్లికి బాధ. ఇప్పుడు మీ బాధ ఏంటో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. బాధ వచ్చిన వాళ్ళకే బాధ తెలుసు. బాధ వచ్చిన వారు ఇంకొక బాధల్లో ఉన్నవారికి వాళ్ళ జీవితంలో సహాయం చేయగలుగుతారు. అలాంటి స్థితిలో ఉన్న కుటుంబం గురించి ధ్యానించుకుంటున్నాం ఈరోజు. లూకా 2:41, లూకా 2:45. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేటివారు. తప్పిపోయాడు కొడుకు. వెతికి వేసారి ఆయన కొరకై వేరు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అదే యెరూషలేములో మళ్ళొకసారి
యేసు ప్రభు బలి అవుతున్న పరిస్థితి. అక్కడ తప్పిపోయాడు, ఇక్కడ చనిపోయాడు. మరియ తల్లి దాన్ని చూచే ఆ వేదన, దుఃఖం, దానికి పేరే దుఃఖముతో నిండిన వ్యాకుల మాత. ప్రార్థనతో పాడదాం, మన దుఃఖాన్ని అర్పిస్తాం. తప్పిపోయినదన్నీ ఈ సంవత్సరం మనకు దొరుకునుగా. తప్పిపోయిన కుమారుని వెదకితివి, తప్పిపోయిన కుమారుని వెదకితివి. ఎంత ఆందోళన, ఎంత ఆవేదన, ఎంత ఆందోళన, ఎంత ఆవేదన. ఆందోళనలో మేమున్నాము, ఆందోళనలో మేమున్నాము. మా కుటుంబాలకై ప్రార్థించు వ్యాకుల మాత, మా కుటుంబాలకై ప్రార్థించు వ్యాకుల మాత. ఆ తిరు కుటుంబానికి కలిగిన బాధలతో మీ కుటుంబ బాధను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు సిలువ నుండి మనతో మాట్లాడుతూ 40 రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థాన పండుగ కోసం ఈరోజు మనం జాగరణతో ఉండి ప్రార్థన చేయబోతున్నాం. వీఆర్ గెటింగ్ రెడీ విత్ అ విజిల్ దిస్ నైట్ టు ఇన్వైట్ దట్ జీసస్ హూ రోజ్ అగైన్. ఈ టైంలో పగలంతా మనము ఆ సంతాప గీతములు పాడటానికి దేవుడు పిలిచాడు. యేసు ప్రభు తన రెక్కల క్రింద మనం దాచుకునే ప్రార్థన రోజు చేస్తున్నాం. అందుకే మనం బ్రతికి ఉన్నాం. మీ కుటుంబాలు కూడా ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఈ లింక్ను వెంటనే పంపిస్తూ ఈరోజు మా అమ్మ మరియ తల్లి కూడా తన చేతులను చాచి తన చీర కొంగులో ఏ విధంగా పిల్లల్ని దాచుకుంటారో అలా దాచుకునే గొప్ప రోజు. టుడే అండర్ ద మ్యాంటిల్ ఆఫ్ Mama Mary we are safe. So please send the link to honor Mama Mary today. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి
నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇక్కడికి వస్తున్న ప్రజలందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో కూడా నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా దయచేసి గమనించండి, ఈ కరుణ ఎవరైతే అందరికీ వ్యాపింప చేస్తున్నారో వారిని దేవుడు మరణ గడియలో ఆయన వారికి జయమిచ్చి తీసుకుని వెళతాడంట. మరణించే వాళ్ళు చుట్టూ కూడా కొన్నిసార్లు జపదండ ఇది కరుణ జపమాల చెప్పినప్పుడు ప్రజలు నెమ్మదిగా మరణిస్తారంట. ఈ భూలోకంలో సేఫ్టీ, పరలోకంలో మనకు ఒక స్థానం ఇచ్చేది ఈ కరుణ జపమాల. అందుకే దయచేసి మీ అందరికీ ఒక మనవి చేస్తున్నాను, దేనికో మీరు ఖర్చులు పెడుతున్నారు. యేసయ్య కోసం ఒక్కరోజు, యేసుతో ఒకరోజు గడిపే రోజే వచ్చే ఆదివారం, ఈ ఆదివారం కాదు మళ్ళా వచ్చే ఆదివారం, అదే కరుణ మహోత్సవం. దానిని పండుగగా కొనియాలని యేసు ప్రభువే మనలను కోరుకున్నాడు. అలాగే యేసు ప్రభు రోజు ఏం చెప్పాలని కూడా మనకు నేర్పించాడు. ఫస్ట్ రోజు ఏ నవదిన ప్రార్థన చెప్పాలి, రెండవ రోజు ఎవరిని గుర్తించాలని చెప్పాడు. అందుకే మీరందరూ కూడా ఊర్లలో వీలు ఉంటే బస్సులలో, లేకపోతే ఈ రోజుల్లో ఆడవాళ్ళందరికీ బస్సులు ఫ్రీయే, అందువలన ప్రజలందరినీ కదలించి ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం అనగా 27వ తారీఖున ఇక్కడ 9:30 ఉండేటట్టు రండి. వెన్నపాలన్నీ రాసుకొని తీసుకురండి. మంచి పాపసిద్ధం చేసుకోవటానికి గురువులు అందుబాటులో ఉన్నారు. పాపసిద్ధం చేసుకొని ఆ పూజలో పాల్గొంటే, నిండు పూజలో పాల్గొంటే నిండు ఆశీర్వాదం అని పరలోకం నుండి దేవుడు కురిపిస్తాడని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఫ్లడ్ గేట్స్ విల్ బి ఓపెన్ హి సేస్ ఫర్ దోస్ హూ మేక్ అ గుడ్ కన్ఫెషన్ అండ్ ఆల్సో అటెండ్ ద హోలీ మ్యాస్ దట్ డే. దట్ ఈస్ ఆన్ 27th April. దట్ ఈస్ నాట్ దిస్ సండే, నెక్స్ట్ సండే ఈస్ అవర్ ఫీస్ట్ డే. మీ అందరికీ కరుణ జపమాలంటే ఎంత ఇష్టమో, మీరంటే దేవునికి ఇష్టమో, అలాగే ఆ దినం అంటే దేవునికి ఇష్టమంట. అందరినీ తీసుకురండి. మీ కృషి చాలా ఇంపార్టెంట్. కాలములు ఋతువులు మారుతున్నాయి, దేవుని ప్రేమ మారకుండా మనం కనిపిస్తుంది. తీసుకురండి. రాబోయే చెడు దినం నుండి కాపాడే దినముగా ఆ దినం మారిపోవునుగాక. భక్తితో 4వ గుర్తును అర్పిస్తాం. ఇది బైబిల్లో లేకపోయినా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మీరు అలా సులువు మార్గం చేస్తుంటే యేసు ప్రభుని మార్గంలో కలుసుకుంటుంది. ఆ వేదనను తలంచే గుర్తు ఇది. దో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్, బిబ్లికల్ రెఫరెన్స్ ఈస్ నాట్ దేర్, బట్ నాట్ ఆల్ థింగ్స్ ఆర్ రిటెన్ ఇన్ ద బైబిల్. యోహాన్ అన్నాడు అన్నీ రాయలేండి అన్నాడు. జాన్ సెడ్ ఐ కెనాట్ కంటైన్ ఎవ్రీథింగ్, ఇట్ హోల్ వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు రైట్ డౌన్ హి సేస్. సో దెర్ ఆర్ 2 traditions. వన్ ఈజ్ రిటర్న్ ట్రెడిషన్, అనదర్ వన్ ఈజ్ ఓరల్ ట్రెడిషన్. ఒకటేమో రాతపూర్వకంగా మనకు వచ్చినటువంటి సంప్రదాయం, ఇంకొకటేమో నోటి నుండి ఇంకొక నోటికి అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక సంప్రదాయం. దాని ప్రకారం మరియ తల్లి యేసు ప్రభుని అక్కమని చేసింది సులువ మార్గంలో. దాన్ని తలంచి పాడే పాట ఇది. అమ్మా మరియ తల్లి యేసు ప్రభుతో నడిచిన తల్లి, మాతో నడవమా అని చెప్పినట్టు ఈ పాట పాడాలి. పాడదాం. కలువరి ప్రయాణంలో కుమారుని కలిసితివి, కలువరి ప్రయాణంలో కుమారుని కలిసితివి. ఎంత కన్నీరు, ఎంత బాధలు, ఎంత కన్నీరు,
బాధలు ఆ కన్నీటితో మేమున్నాము, ఆ కన్నీటితో మేమున్నాము. కన్నీళ్ళు తుడువమని ప్రార్థించమ్మా, కన్నీళ్ళు తుడువమని ప్రార్థించమ్మా. నా బాటలో నాకు ఎవరు లేరని అడగకుండా మరియ తల్లి ఉంది, యేసయ్య ఉన్నాడు, వాళ్ళు మనతో నడుస్తున్నారు ఈ ప్రయాణంలో. ఇది కల్వరి ప్రయాణం. యేసుతో 40 రోజులు ముగించి పునరుత్థానమయ్యే రోజు దగ్గరికి వచ్చిన రోజులు. అది మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు శుక్రవారం వచ్చిన అనేక మంది వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రాత్రి రేపు ఉదయం వచ్చే ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్థాన మహోత్సవం గురించి ప్రత్యేక ప్రార్థనలో వడకములు పాల్గొనటానికి సోమవారం నుండి వస్తున్న ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ రేయింబగలు పనిచేసి ప్రజలను నడిపిస్తున్న ప్రజలందరూ మీదను, గురువుల మీదను, కన్యాసుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం కరుణ మహోత్సవమునకు వస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితుల్లో సిలువను మోయలేకపోతున్న పునరుత్థానం కోసం వేచి ఉన్న బిడ్డలందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సిలువ క్రింద నిలబడింది మరియ తల్లి. యోహాను 19:25-26లో ఇది బైబిల్ రెఫరెన్స్. సిలువ క్రింద నిలబడిందని we hear from the biblical reference John 19:25 and 26. Mama Mary stood under the cross and Jesus did not leave her alone. ప్రియమైన శిశునికి అప్పగి చెప్పాడు. అందరికి ఇస్తే వాళ్ళు ఆమెను తీసి ఫోటోను తీసి పడేస్తారు, స్వరూపాన్ని తీసి పగలగొడతారు. ఈ మరియ తల్లి వద్దంటారు. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రియమైన శిశునికి హ్యాండ్ ఓవర్ చేశాడు తన తల్లిని. ఆ తల్లి పడిన వేదనను ఒకసారి ఊహించుకోండి. భర్తను కోల్పోయింది. ఆ టైం వరకల్లా అదే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కొడుకు కూడా లేడు. ఆ పరిస్థితిని ఊహించుకోండి. అందరు ఏమని చెప్పి ఉంటారో, ఎలా మాట్లాడుకుంటారో ప్రజలు. సంఘం అలాంటిది, సమాజం అలాంటిది. కొడుకు పోయాడు, ఆమె ఉంది అని కూడా మాట్లాడతారు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితిని ఈరోజు మనం తలంచే భూస్థాపన సాంగ్యాలు జరిగి ఏడ్చుకుంటే ఎలా కూర్చుంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ తర్వాత మీకు తెలుసు, ఆమె యేసు పునరుత్థానమైన తర్వాత భయపడిన పిరికి వాళ్ళ శిష్యులతో నిలబడింది. తయారింపు జరుగుతుంది ఇప్పుడు. షీ వాజ్ గోయింగ్ త్రూ సచ్ హ్యూమిలియేషన్ పెయిన్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్. షీ లాస్ట్ హర్ హస్బెండ్ బై ద టైమ్ వీ నో, అండ్ షీ లాస్ట్ హర్ ఓన్లీ సన్. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. అందుకే లింక్ను అందరికీ పంపండి. ఇవన్నీ వినాలి ప్రజలు. యేసయ్య గురించి నిన్న రోజు వరకు విన్నారు. మరియ తల్లి ఏ బాధతో ఉంటుంది ఈరోజు ఒకసారి ఊహించుకోండి. మీ ఇంటిలో ఒక స్త్రీ భర్తను కోల్పోతే, ఉన్నది ఒక కొడుకు, ఆయన కూడా కోల్పోతే ఏం మాట్లాడుకుంటారు ప్రజలు? ఆలోచించండి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, వచ్చింది మరియ తల్లికి. అందుకే మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని ఆమె ఎట్లా ఏడ్చిందో దాన్ని తలంచే రోజు ఇది. హౌ షీ మెట్ పుట్ దట్ జీసస్ డెడ్ బాడీ ఆన్ హర్ ల్యాప్
and went on weeping. That's why she is called Mother of Sorrows, వ్యాకుల మాత. అలా మా ఊర్లలో ఎంత చక్కగా నడిపించేవాళ్ళంటే ఇప్పుడు అది లేదు, నాకు కనిపించట్లేదు ఇక్కడ. అలాంటి గొప్ప దినములు ఇవి 2 రోజులు. ప్రార్థనతో పాడి మరియ తల్లి ప్రార్థన ద్వారా మీ కన్నీళ్ళంతా తొడవబడాలని భక్తితో ప్రార్థించిరా. దుఃఖముతో నిండినది నీ హృదయం, దుఃఖముతో నిండినది నీ హృదయం. వ్యాకుల మాత మా ప్రియ మాత, వ్యాకుల మాత మా ప్రియ మాత. దుఃఖముతో నిండినది నీ హృదయం, దుఃఖముతో నిండినది నీ హృదయం. మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని, మరణించిన కుమారుని ఒడిలో పెట్టుకొని, ఎంతో మన వేదన ఎంతో విలాపము, ఎంత మనోవేదన ఎంత విలాపము. ఆ మనోవేదనతో మేమున్నాము, ఆ మనోవేదనలో మేమున్నాము. వ్యాకుల మాత, దుఃఖభరితమైనటువంటి మాత, మా కోసం ప్రార్థించిని దైవ కుమారుని. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇప్పుడు చెప్పిన మాటను తలంచండి, మా మరణ గడియలో కూడా మా కోసం ప్రార్థించండి. యేసు ప్రభు కోసం మాత్రం కాదు, మనతో కూడా మరణ గడియ వరకు ఉంటాయి తల్లి. రోజు చెప్తున్నాం అది. ఇప్పుడును మా మరణ గడియలో, నాట్ ఓన్లీ నౌ, అట్ ద టైమ్ ఆఫ్ మై డెత్ ప్రే ఫర్ మీ. షీ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఎవ్రీ డే. మనకు అది అర్థమవుతుందో లేదో తెలియదు. షీ విల్ రిమెంబర్. వీ టోల్డ్ హర్ ప్రే అట్ ద టైమ్ ఆఫ్ మై డెత్ ఆల్సో. షీ విల్ రిమెంబర్ అస్. ఎవరో ఒకరు షిప్లో పనిచేస్తున్న వ్యక్తిని దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్యాషన్ ప్లేలో యాక్టింగ్ చేసినటువంటి ఒక వ్యక్తి కుటుంబంలో ఒక చిన్న శోధన వస్తుంది. అది సైతానుడు మిమ్మల్ని చూసావా, నీ యాక్టింగ్ చేసావు కదా అని అంటారు. నమ్మవద్దు. దేవుడు పునరుత్థానమైనట్టు మిమ్మల్ని పునరుత్థానం చేస్తాడు. అవన్నీ సైతానుడు పెట్టే ఆటంకాలు, నమ్మవద్దు. జోస్ఫిన్, అల్ఫోన్సా, ఒక వ్యక్తికి టైగర్ని దాంతో పేరు పెట్టారు. దాంతో పాటు నిన్ను అది అలా పిలుస్తారేమో టైగర్ అని ఆ పదం పేరు వస్తుంది. అలాంటి దేవుడు మిమ్మల్ని దీవించి మీ పేర్లను బట్టి మిమ్మల్ని దేవుడు ఆ విధంగా గట్టిగా తయారు చేసి ధైర్యంతో నింపి మిమ్మల్ని నడిపిస్తాడు అని ప్రభు మాట ఇస్తున్నాడు. చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈరోజు నైట్ 10 గంటల నుంచి 1 గంటల వరకు, మళ్ళీ ఒకసారి రేపు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే మరిచిపోవద్దు, నవదిన ప్రార్థన స్టార్ట్ అయింది. రోజు చూడండి ప్లీజ్, రోజు లింక్ను పంపండి. దానికన్నా గొప్పది వచ్చే ఆదివారం, ఈ వారం కాదు, వచ్చే ఆదివారం అందరినీ ఇక్కడికి తీసుకురండి. మీ ఊరు రక్షింపబడుతుంది. అందరికీ భద్రతనిచ్చేది ఈ రెక్కలు, ఈ నీడ, ఈ కిరణాలు, యేసుప్రభు కిరణాలు లోపలికి వచ్చే రోజు ఆ రోజు. మళ్ళీ రిపీట్ చేయడం కారణం పరిస్థితులు బాగలేదు. అందుకే కమ్ అస్ అ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అంతా రక్షించాలి, రక్షింపబడాలి. ఫ్యామిలీగా రండి ఆ రోజు. వచ్చి అలా ఫ్యామిలీగా కూర్చోండి. ఆ రోజు కిరణాలు ప్రవహించినట్టు మీరు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిన్న అనౌన్స్ చేసినట్టు ఈరోజు వచ్చేవాళ్ళు దయచేసి క్రొవ్వొత్తులు ఆ హాల్ మీద కారిపడకుండా దయచేసి ఒక టీ కప్లో దాన్ని ఉంచి మీరు భద్రతలో ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం. అండ్ ఎవరైతే వస్తున్నారో మీరు మన తీర్థం ఏదైతే ఈరోజు పాస్కా క్రొవ్వొత్తితో దాన్ని ముంచి ఆ నీళ్ళు, ఆ పరిశుద్ధమైన నీళ్లు చల్లటానికి తీసుకువెళ్ళాలో మీరు బాటిల్స్ తీసుకొస్తే అవన్నీ నింపుకొని ఇంటికి వెళ్ళవచ్చు. దేవుని వెలుగు, దేవుని యొక్క జీవజలం మీ అందరినీ భద్రంగా ఈ రోజు నుండి ఈ పాస్కా పండుగ ద్వారా దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ యేసుతో నిలబడిన మరియ తల్లి మనతో నిలబడి మిమ్మల్ని దీవించునుగాక. Hey Mama Mary, who stood with Jesus up to the cross, continue to remain with the disciples at the day of Pentecost, which is the feast day of our center. May she stand with you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, we pray. దుఃఖముతో నిండిన దీని హృదయం వ్యాకుల మాత, మా ప్రియ మాత, మాకై ప్రార్థించు వ్యాకుల మాత. God's blessing for all of you. God bless you.